హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు ఈ సీరియల్లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ సీరియల్ రివ్యూని మీరు తెలుసుకోవచ్చు. వద్దులే, నాగవల్లికి చెప్దాం అనుకున్నాను, కానీ ఈ లెటర్లో పార్వతిని చంపిన విషయం ఉంది కాబట్టి నేను చెప్పకూడదు అని ఆ లెటర్ని మడిచి జేబులో పెట్టుకుంటాడు. లేదా నేను ఇలా చేస్తే ఎలా ఉంటుంది, బుకే ఇచ్చిన వాడిని పట్టుకుంటే తేలిద్ది కదా, ఆ చిన్ని ఎక్కడుందో తెలుస్తుంది అని వాడి కోసం వెతుకుతూ ఉంటాడు. దేవ జేబులో పెట్టుకున్న పేపరు కింద పడిపోతుంది. నాగవల్లి, ఏంటి బావా అది, పేపర్ కింద పడింది అని దేవ దగ్గరకు వచ్చి ఆ పేపర్ తీసి చదవబోతుంటే, వామ్మో, దేవ అప్పుడు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇలా, వామ్మో, నాగవల్లి చదివిందంటే కొంపలు మునిగిపోతాయని చదవబోతుండగానే ఆ పేపర్ లాక్కుంటాడు. దేవ, ఇప్పుడు ఈ తలనొప్పులన్నీ నీకెందుకు నాగవల్లి అనగానే, నాగవల్లి, ఏం తలనొప్పులు బావా అంటుంది. పార్టీ కార్యకర్తల మధ్య ఏదో గొడవలు జరిగాయంట, తొందరగా అవి సాల్వ్ చేయమని చెప్పి అర్జీ పెట్టుకున్నారులే, ఆ గొడవలన్నీ నీకెందుకు, అందుకని అలా అన్నాను అని అంటాడు దేవ. అవునులే, ఈ తలనొప్పులన్నీ నాకెందుకు, కార్యక్రమం మొదలు కాబోతుంది, నువ్వు త్వరగా వచ్చేసేయి బావా అని నాగవల్లి అక్కడి నుంచి వెళ్తుంది. దేవ, అమ్మయ్య, ఈ పేపర్ కాస్త నాగవల్లి చూడలేదు, చూసినట్టయితే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం కాస్త పెద్ద యుద్ధం అయిపోయేదని మళ్ళీ ఆ పేపర్ని మడిచి జేబులో పెట్టుకుంటాడు. దేవ అక్కడున్న వాళ్ళలో చిన్ని ఎవరై ఉంటారా అని అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. దేవ దగ్గరికి మధు వచ్చి, ఏంటి అంకుల్ అంత టెన్షన్ పడుతున్నారు అనగానే, ఏమి లేదమ్మా అంటాడు దేవ. అప్పుడు మధు, ఏమి లేకుండా ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు, ఏదో ఉంది చెప్పండి అంకుల్ అంటుంది. అప్పుడు మధు, నాకు అర్థమైంది అంకుల్, మీరు ఎందుకు అలా ఉన్నారో, పార్వతి ఆంటీ ఉండుంటే మీకు బాగుండేది కదా ఇప్పుడు, అందుకనే పార్వతి ఆంటీని గుర్తు చేసుకొని బాధపడుతున్నారు కదా అనగానే దేవ, అవునమ్మా, అందుకని ఇందాక నుంచి అలా ఉన్నాను, బాధపడుతున్నాను అని చెప్తూ ఉంటాడు. దేవ అప్పుడు, థ్యాంక్స్ అమ్మా, నా బాధను అర్థం చేసుకున్నందుకు అని మధుకు చెప్తాడు. అవును, మనసులో అనుకుంటూ ఉంటాడు, అవునమ్మా, అవును, చిన్నీని కనుక్కోవడానికి మధు హెల్ప్ తీసుకుంటే బాగుంటుందేమో అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు, అసలు ఏం జరిగింది అంకుల్, ఆంటీ ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, అసలు ఏం జరిగింది అనేది మీకు తెలిసే ఉంటుంది కదా అని దేవాని అడుగుతుంది. ఆ టైంలో మీరు ఇంట్లోనే ఉన్నారా అంకుల్ అనగానే, వద్దమ్మా, ఇప్పుడు ఆ విషయాలు ఏం మాట్లాడొద్దు అంటాడు దేవ. ప్రస్తుతం నా మనసు ఏం బాగాలేదు, నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది. అప్పుడు మధు, ఏమైంది అంకుల్, మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అనగానే, చిన్ని గురించి నాకు తెలుసమ్మా, ఆ చిన్ని ఎక్కడెక్కడో ఉందని నా మనసుకు అనిపిస్తుంది అనగానే మధు షాక్ అవుతుంది. ఇక్కడే జనం మధ్యలో కలిసిపోయి ఉందేమోనని నాకు అనిపిస్తుందని దేవ అనగానే మధు టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దేవ, నీకు మీ కాలేజీ స్టూడెంట్స్ అందరూ తెలుసు కదా, వాళ్ళు కాకుండా కొత్త ఫేస్ ఎవరైనా కనిపిస్తే చిన్ని ఏమో కనుక్కొని నాకు చెప్తావా అని అడుగుతాడు మధుని. ఒకవేళ చిన్ని కనపడితే నాకే చెప్పమ్మా, ఇంకెవ్వరికి చెప్పొద్దు అని అడుగుతాడు. మధు, ఎందుకు చిన్ని గురించి అంతలా అడుగుతున్నారు అని అడుగుతుంది. మ్యాడీకి ఎంగేజ్మెంట్ జరుగుతున్న విషయం చిన్నికి మీరు చెప్పలేదు కదా, ఇక్కడికి ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు అనగానే, దేవా డీటెయిల్స్ అన్నీ వద్దమ్మా, ముందా చిన్ని ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడు అని మధుకు చెప్తూ ఉంటాడు. ఇంతలో నాగవల్లి అక్కడికి వస్తుంది. ఏంటి బావా, ఏం జరిగింది అంటుంది. ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ఏ లోటు లేకుండా మధుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను అని దేవా అంటుంటే, అప్పుడు నాగవల్లి, ఆ విషయం నేను ముందే చెప్పాను కదా, ఇంకేముంది నువ్వు చెప్పడానికి, ఇక్కడి నుంచి కార్యక్రమం మొదలవుతుంది అని దేవాని తీసుకొని వెళ్తుంది. అప్పుడు మధు మనసులో ఇలా అనుకుంటుంది, నేనే చిన్ని అని తెలిసిన నాగవల్లి ఆంటీ అంత కూల్గా ఉంటే, నేనే చిన్ని అని తెలియని దేవా అంకుల్ ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎంత టెన్షన్ పడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతి ఆంటీ డెత్ గురించి అడిగినా కూడా ఆయన నాకేమీ చెప్పట్లేదు, ఎందుకని అని ఆలోచిస్తూ ఉంటుంది మధు. అప్పుడు నాగవల్లి దేవాని ఇలా అడుగుతూ ఉంటుంది, రావు గారు నీకే బుకే పంపించి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి పంపించలేదు, ఈ ఎంగేజ్మెంట్ పెళ్లి గురించి రావు గారికి చెప్పలేదా అని అడుగుతుంది. అప్పుడు దేవా, లేదు వల్లి, చెప్పలేదు అంటుంటాడు. తనకి పొలిటికల్గా ఏదో పని ఉంటుంది, అందుకే తన పిఏని ఫార్మాలిటీగా పంపించాడు, ఖాళీ చేతులతో రావటం ఎందుకని ఆ పిఏ బుకే తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అని నాగవల్లికి చెప్తాడు. నాగవల్లి దేవాని, ఇందాక కింద పడిన లెటర్ ఇవ్వు బావా అని అడుగుతుంది. అప్పుడు దేవాకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఎందుకు నీకు ఆ పేపర్ ఎందుకు అనగానే, ఏం లేదు, వీళ్ళందా కర్చీఫ్ తీసినప్పుడు ఆ పేపర్ ఎలా కింద పడిందో మళ్ళీ అలాగే పడిపోతుంది, జాగ్రత్త చేద్దామని అడుగుతున్నాను అని అంటుంది నాగవల్లి. నాకు ఇస్తే నేను జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆఫీస్ రూమ్లో పెట్టొస్తాను అనగానే, దేవా నేను ఆల్రెడీ పెట్టేసి వచ్చాను అంటాడు. అప్పుడు నాగవల్లి, నీకు నాకన్నా ముందు జాగ్రత్త ఎక్కువ అనగానే, ఎన్ని విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నేను ఈ స్టేజ్కి వస్తాను అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. పంతులు గారు, శాస్త్ర ప్రకారం జరగాల్సిన తాంబూలాల కార్యక్రమం జరిగిపోయింది కాబట్టి ఇక మీరు ఉంగరాల కార్యక్రమం, దండల కార్యక్రమం జరిపించుకోవచ్చు అయ్యా అనగానే, అలాగే పంతులు గారు అంటాడు దేవ. అప్పుడు నాగవల్లి, మధు దండలు మార్పించు అని మధుకు చెప్తుంది. మ్యాడీ శ్రేయ ఇద్దరు దండలు మార్చుకుంటారు. మధు మాత్రం చాలా బాధతో అలాగే ఆ కార్యక్రమం చూస్తూ ఉంటుంది. లోహి ఫోటోలు తీస్తూ ఉంటే శ్రేయ,
లోహి నా ఫోన్లో కూడా ఫోటోలు తీవా స్టేటస్ పెట్టుకోవాలి అనగానే మధు ఇలాంటి ఫోటోలు బాగా తీస్తుంది అనగానే ఆ ఫోను కావాలనే మధు చేతికిచ్చి ఫోటోలు తీయమని చెప్తూ ఉంటారు. అప్పుడు లోహి ఆగిపోయావేంటి తీయి మధు అని మధుని తీయమని చెప్తుంది. మ్యాడీని శ్రేయ మీద భుజం మీద చెయ్యి వేసి దిగుమని చెప్తుంది. లోహి ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే, పర్లేదయ్యా చెయ్యి భుజం మీద వేసి మంచి పోజ్ ఇవ్వు అని అంటుంది. లోహి బలవంతంగా మ్యాడీ చేత ఫోటోలకి ఫోజులు ఇప్పిస్తూ ఉంటుంది. దేవా పక్కకు వచ్చి దేవా మనుషులకి ఆ చిన్ని ఇక్కడికి వచ్చింది, మీరు ఎలాగైనా ఆ చిన్నిని పట్టుకోవాలి అని వాళ్ళ మనుషులకు చెప్తాడు. మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఒసే చిన్ని నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తావే అని అనుకుంటూ ఉంటాడు. ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తారు. పంతులు గారు బాక్స్ తెరిచి చూడగానే అందులో రింగ్స్ కనపడవు. ఇందులో ఉంగరాలు లేవేంటమ్మా అని పంతులు గారు అడుగుతుంటాడు. ఇందాక కూడా చూసాం కదా బాక్సులో ఉంగరాలు, ఇంతలోనే ఏమైపోయాయి అని వసంత అంటుంది. అప్పుడు లోహి నాకు అర్థమైంది, ఎవరో నొక్కేస్తుంటారు అని మధుకల్లె చూస్తూ అంటుంది. అప్పుడు ప్రమీల ఎంగేజ్మెంట్ ఉంగరాలు ఎవరు కొట్టేస్తారమ్మా అని అంటుంది. అప్పుడు లోహి దేనికి కక్కుర్తి పడేవాళ్ళు దానికి ఉంటారు కదా ఆంటీ అంటుంది. మధు ఆ ఉంగరాలు ఎవరు తీసుంటారా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో జరిగిన రివ్యూ. రేపటి రివ్యూ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ రివ్యూని మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.